హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంతకుముందు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెండింగ్ పథకాలు అయితే విడుదల చేశారు, డీబీటీ పథకాలు. సో వాటిలో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు. సో చాలామందికి కూడా ఇంకా జమ కాలేదు. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది కూడా మారింది. ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. సో ఈ నెల 12వ తారీఖున మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. సో ఇంకా కూడా ఈ నిధులు అనేటువంటివి అయితే చాలా వరకు పడలేదు. వీటి మీద చాలా ఆంక్షలు కూడా వస్తున్నాయి. సో ఈ యొక్క నిధులు అనేటువంటివి మనకు విడుదల చేస్తారా, చేయరా? సో ఒకవేళ విడుదల చేసినట్లయితే ఎప్పటి నుంచి అయితే విడుదల చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డీబీటీ పథకాలపై ఎటువంటి ఆంక్షలు అయితే తీసుకువచ్చారు. సో పలు విమర్శలు అయితే కూడా జరిగాయి. అదేవిధంగా మనకు ఇప్పటి వరకు విడుదలైనటువంటి జిల్లాలు ఏవి, సో ముందు ఏ జిల్లాల్లో అయితే పెండింగ్లో ఉన్నాయి, అంటే ఇంకా కూడా ఏ జిల్లాలో అయితే పెండింగ్లో ఉన్నాయి, ఆ జిల్లాల నేమ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఓకేనా? అలాగే పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్గా ఎప్పటి లోపల అయితే విడుదలవుతాయి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్తను ప్రకటించబోతున్నారు. ఎవరికైతే చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు డబ్బులు అకౌంట్లోకి ఇంకా కూడా పడలేదో అటువంటి వారందరికీ కూడా తమ ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి ప్రతి నెల మనకు 1,500 రూపాయల చొప్పున 18,000 రూపాయలు అందిస్తామని హామీగా అయితే ఎన్నికల ముందుగా మనకు మేనిఫెస్టోలో అయితే తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇదంతా మనకు అట్లాగుంటే ఈ నెల 9వ తారీఖున ఈ నెల 12వ తారీఖున మనకు అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే మనకు గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి పథకాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సో వాటి మీద ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం డీబీటీ పరిస్థితుల్లో విడుదలైనటువంటి పథకాల్లో మనకు ఎక్కువ శాతం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులు జమ కాలేదని లబ్ధిదారుల సంఖ్య చాలానే ఎక్కువ ఉంది. అంటే జమ కాని వారందరికీ కూడా చాలామందే ఉన్నారు. సో ఇంచుమించుగా మనకు 2,000 కోట్ల రూపాయల నిధులైతే ఇంకా కూడా మిగిలైతే ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించి చాలామందికి అయితే ఉన్నాయి. ఆ జిల్లాల నేమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను, ఏ జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి అయితే. ఇప్పటి వరకు విడుదలైనటువంటి జిల్లాల నేమ్స్ కూడా మనం అయితే చూద్దాము ఈ వీడియోలో. ఓకేనా? అయితే మనకు ఇక ప్రమాణ స్వీకారం అనంతరం అయితే ఈ యొక్క డీబీటీ పథకాలపై విమర్శలు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ రోజున మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేటట్లయితే ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? సో ఇకపోతే మనకు ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే జమ అయ్యాయి. ఆ జిల్లాల నేమ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా అయితే మనకు కమెంట్లు అయితే కూడా తెలియజేశారు. కడపలో అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి పడ్డాయి. సో ఇకపోతే మనకు ఇక్కడ డిస్టిక్ అయితే మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒంగోలులో కూడా ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే పడడం అయితే జరిగింది. అలాగే మనకు బాపట్లలో కూడా ఈ విధంగా అయితే వైఎస్ఆర్ చేయూత నిధులు అనేటువంటివి అయితే క్రియేట్ అయితే అయినట్లు చెప్పారు. సో ఇకపోతే మనకు శ్రీకాకుళం డిస్టిక్లో కూడా మనకు నిధులైనటువంటివి కొంతమేరకు నిధులైనటువంటివి పడినట్లయితే కమెంట్లు అయితే చేసి తెలియజేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుపతి డిస్టిక్లో కూడా కొంతమేరకి మాత్రమే విడుదలైనట్లయితే కమెంట్లు అయితే చేసి తెలియజేశారు. సో ఇకపోతే ఎన్టీఆర్ డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకు ఈ యొక్క నిధులైనటువంటివి పడినట్లుగా కమెంట్ అయితే చేసి తెలియజేశారు కొంతమేరకు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో కూడా కొంతమేరకు అయితే ఈ నిధులైనటువంటివి అయితే పడినట్లు తెలియజేశారు. సో ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే పల్నాడు డిస్టిక్లో కూడా మనకు ఈ యొక్క నిధులైనటువంటివి అయితే విడుదలైనట్లయితే కమెంట్లో కూడా చేసి తెలియజేశారు. ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో అయితే కొంతమేరకు అయితే విడుదలయ్యాయి. ఇకపోతే మనకు మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఇంకా కూడా 2,000 కోట్ల రూపాయల వరకు అయితే నిధులు పెండింగ్లో అయితే ఉన్నాయి. ఆ జిల్లాల నేమ్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఈ వీడియోలో అయితే మీకు 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో చాలా వరకు కూడా పడలేదు ఇంకా 18,750 రూపాయలు. అది అలా ఉంటే మనకు మరొక ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా నమ్మరు ఈ యొక్క నిధులు అనేటువంటివి జమ అవుతాయి అని చూసుకున్నట్లయితే. సో కాబట్టి వెయిట్ చేద్దాము. మనకు ప్రమాణ స్వీకారం తరువాతే దీని మీద ఏదైనా క్లారిటీ ఇచ్చేటట్లయితే కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము. అంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క టీబీటీ పథకాలపై ఆ తర్వాతనే మనకు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? వెయిట్ చేద్దాము. ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీటికి సంబంధించి.
సో ఇకపోతే మనకు కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో సో అక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంచుమించుగా మనకు ఇంకా ఎన్ని కోట్ల రూపాయల నిధులు 190 కోట్ల రూపాయల నిధులు అయితే జమ అవ్వాల్సి అయితే ఉంది. సో ఇకపోతే మనకు అలాగే శ్రీకాకుళంలో కూడా మనకు కొంతమేరకు అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా కూడా మనకు 1,77,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే నిధులు అనేటువంటివి అయితే జమ కావాల్సి అయితే ఉంది. అలాగే తిరుపతి అర్బన్‌లో చూసుకున్నట్లయితే కొంతమేరకు అయితే విడుదలయ్యాయి ఈ యొక్క నిధులు అనేటువంటివి. ఇంకా కూడా మనకు 1,12,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే నిధులు విడుదల కావాల్సి అయితే ఉంది. అలాగే మనకు విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా 1,43,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంకా కూడా నిధులు విడుదల అవ్వాల్సి అయితే ఉంది. ఇంకా కూడా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. కొంతమేరకు అయితే విడుదలయ్యాయి. సో ఇకపోతే రాజమహేంద్రవరంలో చూసుకుంటే 85,000 మందికి ఇంకా కూడా నిధులు విడుదల అవ్వాల్సి అయితే ఉంది. అలాగే బాపట్లలో చూసుకుంటే ఇంకా కూడా 88,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే నిధులు విడుదల అవ్వాల్సి అయితే ఉంది. పెండింగ్‌లో అయితే ఉన్నాయి. రాయచోటిలో 80,000 మంది అయితే ఉన్నారు. ఇక్కడ మీరు నియోజకవర్గాల వారీగా అయితే చూసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా ఇంకా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో కొంతమేరకు వరకే విడుదలయ్యాయి ఈ ఏరియాల్లో కూడా. అలాగే పాడేరులో చూసుకుంటే కూడా ఇంకా మనకు 53,000 మంది అయితే ఉన్నారు పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ. సో ఇకపోతే అనంతపురం అర్బన్ ఏరియాలో మనకు ఇంచుమించుగల 50,000 మంది అయితే ఉన్నారు పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఈ విధంగా అయితే వీళ్ళందరికీ కూడా ముందు వీటి మీద ఏమన్నా విడుదల చేయాలని ఉద్దేశాలు ఏమన్నా ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్‌లో వాళ్ళందరికీ కూడా పడతాయి ముందుగా. ఎందుకంటే వీళ్ళకి మాత్రమే పెండింగ్‌లో అయితే ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయల నిధులైతే ఇంకా కూడా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకు ప్రమాణ స్వీకారం అనంతరం వీటి మీద ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఒకవేళ మనకి వీటిని క్యాన్సిల్ చేసేస్తే ఇంకా ఆ ప్రభుత్వం వచ్చేటువంటి పథకాలు అమల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా? చూద్దాం ముందు వీటి మీద ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ కూడా. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.